హిట్టింగ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఫిబ్రవరి 15 ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చాలా గందరగోళం ఉంది. చాలా మామూలుగా సస్పెన్స్ ఉంటుంది. ఈసారి డ్రామా కూడా యాడ్ అయింది. మేము ఆడమని మళ్ళీ ఆడతామని. ముక్కు ఎక్కడ ఉందిరా అంటే స్ట్రైట్ గా చూపించకుండా మళ్ళీ మొత్తం తిప్పి చూపించినట్టు మాకు షరతులు ఉన్నాయి, మేము ఇలా ఆడతాం, అలా అయితేనే ఆడతాం, ఇక్కడైతేనే ఆడతాం. అసలు ఇంత డ్రామా వెనకాల అసలు ఏం చేద్దాం అనే వీళ్ళ ఉద్దేశం. సరే, మ్యాచ్ అనగానే మనకు ఆ యాంటిసిపేషన్, ఏం జరగబోతుంది, ఎలా చేస్తాం, మనది కాని పిచ్లో మనం ఎలా ఆనేస్తాం, ఇవన్నీ ఉంటాయి కదా. మనం ఎందుకు డిస్కస్ చేసుకోవడం, ఒక క్రికెట్ అనలిస్ట్ తోనే డిస్కస్ చేసుకుందాం అని చెప్పేసి మనం సిహెచ్ వెంకటేష్ గారి దగ్గరకు వచ్చాం. సార్ నమస్కారం. నమస్తే మహేష్. మీకు తెలిసిందే సిహెచ్ వెంకటేష్ గారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్, అండ్ ఆయన్ని మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నాకు డౌట్ కూడా ఉంటుంది ఒక్కోసారి ఇలాంటి క్వశ్చన్స్ నాకు ఉన్నప్పుడు. అందుకే సార్ తో డిస్కస్ చేద్దామని. సార్, ఈ డ్రామా అంతా మొత్తం ఒకసారి చూసుకుంటే ఆడతాము, ఆడము, బాయ్కాట్ అని ఇదని ఏమైనా మొమెంటం బ్రేక్ చేయడానికా, లేకపోతే లైక్ జనరల్ గా మనం ఎంత లేదన్నా సరే ఎప్పుడు ఒక ప్లస్ లో ఉంటాం, ఈ మ్యాచ్ మనదే అన్న దీంట్లో ఉంటాం. చాలా రేర్ సినారియోస్ లో మనం ఎప్పుడు మన చేతిలోంచి జారిపోతూ ఉంటాయి. మాకు కోల్పోవడానికి ఏం లేదు అన్న మైండ్ సెట్ తో వాళ్ళు ఉంటారు. ఇది ఎలా చూడబోతున్నాం సార్? ఇది ఎవరికి అడ్వాంటేజ్ అవ్వబోతుంది? అంటే మ్యాచ్ డిలే అవ్వడం అంటారా? మ్యాచ్ వల్ల అన్సర్టనిటీ అంటే ఈ అన్సర్టనిటీ వల్ల మ్యాచ్ రిజల్ట్ మీద దీని బేరింగ్ ఏమైనా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే సింపుల్ రీజన్, చాలా మంది అనుకున్నది ఏంటంటే ఏదో ఒక రకంగా మ్యాచ్ జరుగుతుంది. బికాజ్ ఈ మ్యాచ్ జరగకపోతే దిస్ వరల్డ్ కప్ విల్ బికమ్ ఎ డిజాస్టర్, ఫైనాన్షియల్ డిజాస్టర్ అయిపోతుంది. చాలా నష్టం వచ్చేది, ఫైనాన్షియల్ డిజాస్టర్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ నుంచి వచ్చే రెవెన్యూ ద్వారానే ఈ వరల్డ్ కప్ సర్వైవల్ అనేది ఉంటుంది. సో అందుకని ఏదో రకంగా మ్యాచ్ జరిపిస్తారు. ఇండియన్ టీం కూడా ముందే చెప్పుకుంటారు ఈ మ్యాచ్ గురించి మెంటల్గా ప్రిపేర్ కండి అని చెప్పి. సో మనకి మ్యాచ్ విషయంలో మన ప్రిపరేషన్ మీద మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎలాంటి ఇంప్లికేషన్ ఉంటుంది అనుకోని ఇదంతా డ్రామా. ఇది ఏంటంటే బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ అవుతున్నాయి. పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే బంగ్లాదేశ్ని తమ పక్కన చేర్చుకుందాం, ఎందుకంటే ఇండియాకి వ్యతిరేకంగా ఎన్ని ఫోర్సెస్ జాయిన్ అయితే వాళ్ళకి అంత మంచిది. ఇదే ఒక అవకాశాన్ని ఉపయోగించుకుని బంగ్లాదేశ్ పేరు చెప్పి బంగ్లాదేశ్కి దగ్గరైనట్టు ఉంటుంది, ఇండియాని కొంత ఇబ్బంది పెట్టడం. బికాజ్ ఇండియా ఇస్ ద హోస్ట్. ఇండియాని ఇబ్బంది పెట్టినట్టు ఇండియన్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కానీ జియో హాట్ స్టార్ని కానీ ఇబ్బంది పెట్టడం, వాళ్ళ రెవెన్యూ తగ్గేలా చూడడం, ఏదో రకంగా ఒక రకమైన రెవెంజ్ మెంటాలిటీ ఉంటుంది కదా, ఆ మెంటాలిటీతో వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ అల్టిమేట్గా వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తున్నది బెట్టు మాత్రమే అని చెప్పి. కానీ ఏంటంటే ఒక స్టేజ్లో ఐసీసీ కూడా దిగి రావాల్సి వచ్చింది. అంటే మ్యాచ్ ఎలాగైనా జరిపి తీరాలి. అందుకని ఐసీసీ పాకిస్తాన్కి వాళ్ళ డిప్యూటీ చైర్మన్ పంపించి బంగ్లాదేశ్కి కొన్ని వరాలు ఇచ్చి పాకిస్తాన్ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళని అనుకూలంగా మార్చుకొని ఈ మ్యాచ్ పాకిస్తాన్ బెదిరించారు. ఎందుకంటే ఈ మ్యాచ్ జరగకపోతే పాకిస్తాన్కి విపరీతమైన పెనల్టీస్, శాంక్షన్స్ పడే అవకాశం. దానివల్ల పాకిస్తాన్ క్రికెట్కి అది చావు దెబ్బ తగిలే ప్రమాదం. సో ఈ సో మెనీ ఫ్యాక్టర్స్ కమింగ్ టుగెదర్, దీనివల్ల ఈ మ్యాచ్ ఖచ్చితంగా జరిగి తీరే పరిస్థితి ఏర్పడింది. సార్, ఇప్పుడు ఏదైతే పిచ్ లో ఆడబోతున్నారు అది స్పిన్ పిచ్ కదా సార్, లైక్ బౌలింగ్ పిచ్ బేసికలీ. మన దగ్గర వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు, అక్షర్ కానీ, కుల్దీప్ కానీ. ఎలాగైనా సరే మన వాళ్ళు కొంచెం ఎంత లేదన్నా మిడ్ ఓవర్స్లో జులుం విదిలించి మ్యాచ్ వన్ సైడ్ చేసే అవకాశం ఏమైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం స్పిన్లో వాళ్ళు కొంచెం వీక్ అని నాకు అనిపిస్తుంటుంది నేను చూసినంత వరకు. అంటే జనరల్గా మహేష్ వాళ్ళ బ్యాటింగ్ వీకే ఉంటుంది. వాళ్ళ బ్యాటింగ్లో మన బ్యాటింగ్తో కంపేర్ చేస్తే మనకున్నంత స్ట్రెంగ్త్ వాళ్ళకి లేదు. కానీ ట్రెడిషనల్లీ పాకిస్తాన్ ఇప్పుడు కూడా బౌలింగ్ బాగుంటుంది. పర్టికులర్లీ ఈ పర్టికులర్ సైడ్లో గతంలో ఏంటంటే పేస్ బౌలింగ్ బాగుండేది, ఇప్పుడు స్పిన్ బౌలింగ్ చాలా బాగుంది. కొత్తగా వచ్చిన ఉస్మాన్ తారీఖ్ అనే ఒక బౌలర్, అతని యాక్షన్ మీద ఇప్పుడు చాలా చర్చ జరుగుతూ ఉంది. సో అతను ఆగి వేస్తున్నాడు బౌలింగ్, అతను చెక్కింగ్ చేస్తున్నాడు అని చెప్పి. సో అతని చాలా ఆక్వర్డ్ యాక్షన్ ఉంది అతను. సో అదొకటి. తర్వాత వాళ్ళకి 2-3 మంచి స్పిన్నర్, షాదాబ్ కానీ, అబ్రార్ కానీ, మహమ్మద్ నవాజ్, చాలా మంది మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళకి. సో వాళ్ళ బౌలింగ్ బాగుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా అది ఆ పిచ్ ఏంటంటే స్లో అండ్ లో పిచ్, గ్రౌండ్ సైజ్ కూడా పెద్దది. ఈజీగా ఇప్పుడు మన అభిషేక్ శర్మ సిక్స్లు కొడతారు, అంత పెద్ద గ్రౌండ్లో సిక్స్లు కొట్టడం అంత ఈజీ కాదు. బాల్ కూడా బ్యాట్ మీదకి అంత ఈజీగా రాదు. అలాంటి కండిషన్స్లో మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే టాస్ కనుక మనం ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేస్తే, ఇఫ్ యూ కుడ్ నాట్ మేక్ ఏ బిగ్ స్కోర్, అంటే మామూలుగా 160, 170 చేస్తే అది సరిపోతుంది. కానీ 150 లోపు చేశారనుకోండి మన టీం కనుక, సో అది పిచ్ ఎలా ఉన్నా సరే అవతల టీంకి అడ్వాంటేజ్, సైకలాజికల్ అడ్వాంటేజ్. చిన్న స్కోర్ చేంజ్ చేస్తున్నాం, ఒక పార్ట్నర్షిప్ వచ్చింది, ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిందంటే దాని నుంచి వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. కొంచెం ఛాన్స్ ఫ్యాక్టర్ పెరిగే ప్రమాదం ఒకటి కనిపిస్తుంది. తర్వాత డ్యూ ఫ్యాక్టర్ కూడా, ఎందుకంటే టాస్ మనకి ఓడిపోతాం. డ్యూ కనుక ఉంటే అక్కడ సెకండ్ హాఫ్లో డ్యూ ఉంటే, డ్యూ వల్ల బ్యాటింగ్కి అనుకూలంగా పారుతుంది పిచ్ ఒకటి. రెండోది ఏంటంటే స్పిన్నర్స్కి బాల్ గ్రిప్ చేయడం కష్టం అయిపోతుంది.
ఒక మంచి తడిచిన సోప్ పట్టుకున్నట్టుగా అయిపోతుంది బాల్. సో గ్రిప్పింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఈ రకంగా కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనం ఏం చేయలేం. ఒరిజినల్లీ ఆన్ పేపర్ చూసినా, మనం పాత రికార్డు చూసినా కూడా వీఆర్ మచ్ స్ట్రాంగర్ దెన్ పాకిస్తాన్. ఎందుకంటే ఇప్పటివరకు 8 మ్యాచ్లు జరిగితే 7 times we won. వాళ్ళు ఒక్కసారి మాత్రం గెలిచారు. సో అలాంటి అంత ఇంపెకబుల్ రికార్డు మనకుంది. అలా ఉన్నప్పుడు మరి ఇన్ జనరల్ ఇండియా షుడ్ విన్ దిస్ మ్యాచ్. బట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. అది ఇంకోటి ఏంటంటే వాళ్ళు 2 వారాలుగా అక్కడే ఉన్నారు. దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ స్టేషన్ ఇన్ కొలంబో. ఈ గ్రౌండ్ లో వేరే గ్రౌండ్ లో ఆడారు. సో అక్కడ వాళ్ళకి ట్రావెలింగ్ లేదు. తర్వాత ఆ కండిషన్స్ కి, ఆ శ్రీలంక స్లోనెస్ పిచెస్ కి బాగా అలవాటు పడి ఉన్నారు. మనం ఏంటంటే ఇండియాలో ఆడి అక్కడ వెళ్తాము. సో దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ ఫేవర్. బట్ ఓవరాల్గా ఏంటంటే మీరు చూసుకుంటే ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్. సిన్స్ యూ మెజర్డ్ బాల్ అనేది సోప్ లాగా అయిపోతుంది డ్యూ ఫ్యాక్టర్, ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయని చెప్పారు కాబట్టి వాళ్ళ వైపు షహీన్ అఫ్రిది కొత్త బాల్తో ఎప్పుడు విజృంభిస్తుంటాడు సార్. అతను ఎప్పుడు ఒక ముప్పులా మారుతూ ఉంటాడు. అలా అని మనమేమి ఇది కాదు, మనకి అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఒక ఫియర్లెస్ ఓపెనర్ తను కూడా. మీ అనాలిసిస్ ప్రకారం మనం లైక్ ఎక్కడ కొంచెం కూడా ఛాన్స్ తీసుకోకుండా స్టార్టింగ్ నుంచే ఒక పేస్ మెయింటైన్ చేస్తూ విజృంభించాలా, లేకపోతే కొంచెం బాల్ స్వింగ్ అయ్యే వరకు ఏమైనా వెయిట్ చేయాలా? అంటే అది డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్. అంటే శ్రీలంకలో అంతగా బాల్ స్వింగ్ అయ్యే కండిషన్స్ ఏమి ఉండవు. జనరల్గా ఏంటంటే ఈవెన్ షహీన్ షా అఫ్రిది కూడా గతంలో అంత ఎఫెక్టివ్గా లేడు ఇటీవల కాలంలో. బట్ ఇండియా మీదకి వచ్చేసరికి వాళ్ళు ఆ కసి వేరే ఉంటుంది. ఇండియా మీద వాళ్ళు దే బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. అది కూడా ఉంటుంది, అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ జనరల్లీ స్పీకింగ్ షహీన్ షా అఫ్రిది గతంలో అంత ఎఫెక్టివ్గా లేడు. తర్వాత నసీం షా ఉన్నాడు. నసీం షా ఇస్ ఏ గుడ్ బాల్. నసీం షా ఆడిస్తారులో చూడాలి. నా అసెస్మెంట్ ఏంటంటే మోర్ దెన్ దేర్ పేసర్స్, ఆ కండిషన్స్లో ఆ స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. స్పిన్నర్స్ కాకుండా వాళ్ళ దగ్గర ఎవరన్నా మంచి స్లోయర్ వన్స్ చేయగల పేస్ బౌలర్స్ ఉంటే ఆ కటర్స్ బాగా పనిచేస్తాయి. మనం ఆల్రెడీ ఇదే గ్రౌండ్లో ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడడం చూసాం. దాంట్లో మనకి నేథన్ ఎల్లిస్ అని ఆస్ట్రేలియన్ బౌలర్ ఉన్నాడు. అతను ఆ స్లోయర్ వన్స్లో చాలా ఎక్స్పర్ట్ అతను. సో అతనికి నిన్న 4 వికెట్లు వచ్చాయి. సో ఆ రకంగా తీసుకుంటే ఐ థింక్ ఈ ఫాస్టర్ బౌలర్స్ కంటే కూడా ఎవరైతే ఆ వేరియేషన్స్ ఉంటాయి బౌలర్స్ దగ్గర, ఎవరైతే ఆ చేంజ్ ఆఫ్ పేస్ చేయగలుగుతారో వాళ్ళు ఎక్కువగా షైన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ స్పిన్నర్స్కి జనరల్గానే అక్కడ శ్రీలంక పిచ్ బాగా హెల్ప్ ఉంటుంది. పైగా వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఆ ఫెమిలియారిటీ వాళ్ళకి దట్ విల్ కమ్ టు హ్యాబిచువేట్ అయిపోయి. సార్ రోహిత్ శర్మ లేని ఈ T20 ఎరాలో ఇప్పుడు సూర్యకుమార్ కెప్టెన్సీలో వాళ్ళ వైపు సల్మాన్ ఆగాతో పోలిస్తే కెప్టెన్సీ పరంగా యాజ్ అనలిస్ట్ మీరు చూస్తున్నప్పుడు బౌలింగ్ అండ్ ఫీల్డ్ సెట్టింగ్స్ పరంగా ఏమన్నా సూర్యకుమార్కి ఎడ్జ్ ఉన్నట్టు మీకు ఏమన్నా నోటీస్ చేశారా? డెఫినెట్గా ఎడ్జ్ ఉంది. ఎందుకంటే హిజ్ రికార్డ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు సూర్యకుమార్ వచ్చిన తర్వాత మనం ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. అతని క్యాప్టెన్సీలో టైటిల్స్ గెలుస్తున్నాం మనం. తర్వాత ఒక 4-5 మ్యాచ్లు మాత్రం ఓడిపోయినట్టున్నారు మన వాళ్ళు ఇటీవల కాలం. సింగిల్ ఒక్కొక్క సిరీస్లో ఒక్కొక్క మ్యాచ్ తప్ప. సూర్యకుమార్ క్యాప్టెన్సీ చాలా బాగుంది. అండ్ హిజ్ రిలేషన్ విత్ గౌతమ్ గంభీర్, ఎందుకంటే దట్ డేట్స్ బ్యాక్ టు దేర్ అసోసియేషన్ ఇన్ కోల్కతా నైట్ రైడర్స్. సూర్యకుమార్ కెరియర్ స్టార్ట్ అయిన కొత్తలో ముంబైకి ఆడకముందు యూస్ టు ప్లే ఫర్ KKR. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరికి ఆ రిలేషన్షిప్ వచ్చింది. తర్వాత గంభీర్ వచ్చిన తర్వాతే గంభీర్ వాంటెడ్ సూర్య యాజ్ క్యాప్టెన్ ఫర్ T20 టీమ్. సో వాళ్ళిద్దరి మధ్య మంచి, అంటే గతంలో మనం చూసాం రోహిత్కి గంభీర్కి సరైన సంబంధాలు లేకపోవడం, అలాంటి కాకుండా దే జెల్ టుగెదర్ వెరీ వెల్. సెకండ్ థింగ్ ఏంటంటే సూర్యకుమార్ ఈజ్ అ వెరీ వెరీ ఈజీ గోయింగ్ పర్సన్. అతను సెన్స్ ఆఫ్ హ్యూమర్, కాంప్లికేటెడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ప్లేయర్స్ అందరూ ఈ సీనియర్ టు మోస్ట్ ఆఫ్ దీస్ యంగ్స్టర్స్. అభిషేక్ శర్మ అతను ఏంటంటే ఒక బిగ్ బ్రదర్ లాగా వాళ్ళందరినీ చాలా బాగా, అంటే డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ వెరీ గుడ్. సూర్యకుమార్ మ్యాన్ మేనేజ్మెంట్ కానీ స్ట్రాటజీ పరంగా కూడా చాలా బాగున్నాడు. అంటే దానికి గంభీర్ రోల్ కూడా ఉంటుంది దాంట్లో. ఓవరాల్గా అతని క్యాప్టెన్సీలో ఇప్పటివరకు ఎలాంటి, అతను కొన్ని చేసే బౌలింగ్ చేంజెస్ కానీ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ అన్నీ కూడా దే ఆర్ వర్కింగ్ వెరీ వెల్. సో సూర్యకుమార్ వితౌట్ లుకింగ్ వెరీ వెరీ, అంటే చూడడానికి ఏదో చాలా విరాట్ కోహ్లీ లాగా ఆప్టిక్స్ కనపట్లేదు మనకి. అంటే అతని క్యాప్టెన్సీలో స్పెషాలిటీ అలా ఏం కనపడకపోయినా క్వైట్లీ హీఈస్ మేనేజింగ్ ద షో వెరీ వెల్. సార్ బూమ్రా డెత్ ఓవర్ల స్పెల్ వర్సెస్ రింకు సింగ్ ఫినిషింగ్, మనకు ఇందాక మనం ఎంత స్కోర్ చేయాలో కూడా మీరు ఇప్పుడు మీకు ఒక అనాలిసిస్ ఉంది. మనకి లాస్ట్ 2 ఓవర్స్లో ఒక 30 runs కావాల్సి వస్తే మీ ఫేవరెట్ ఏంటి సార్ వీళ్ళిద్దరిలో? బుమ్రా బౌలింగ్ చేయడం బెటరా, రింకు సింగ్ ఫినిషింగ్? ఐ ప్రిఫర్ బుమ్రా. అంటే రింకు సింగ్ ఇంకా కొత్తగా వస్తున్నాడు ఇండియన్ టీంలోకి. ఇంకా అతని నుంచి అలాంటి అంటే IPL వాటిలో చూసాం, ఇండియా కూడా బ్రీఫ్గా చూసాం. బట్ బుమ్రా ఈజ్ ప్రూవెన్ క్వాలిటీ కదా. బుమ్రా ఓవర్ సో మెనీ వరల్డ్ కప్స్
ఎన్నో సందర్భాల్లో పాకిస్తాన్తో మనం మ్యాచ్ ఆడాం లాస్ట్ T20 వరల్డ్ కప్లో. చాలా చిన్న స్కోర్, ఐ థింక్ 130 ఎంతో చేసాం. బట్ బుమ్రా వల్ల దాన్ని డిఫెండ్ చేసుకోగలిగాం. అలాగే ఫైనల్లో మనం T20 వరల్డ్ కప్ ఫైనల్లో 30 balls-లో 30 runs చేయాలి వాళ్ళు. మిల్లర్ అండ్ క్లాసన్ వర్ ఎట్ ద క్రీస్. ఆ టైంలో మీకు విన్ ప్రెడిక్టర్లో చూస్తే ఆల్మోస్ట్ 90% వాళ్ళ ఫేవర్లో ఉంటుంది, అంతే కదా. దే హ్యావ్ వికెట్స్ ఇన్ హ్యాండ్స్, రన్ ఏ బాల్ సిచ్యుయేషన్. ఆ సిచ్యుయేషన్లో బుమ్రా మనకి గెలిపించాడు. సో వితౌట్ ఎనీ డౌట్ అలాంటి సిచ్యుయేషన్లో బుమ్రా ఇస్ మై మ్యాన్. అంటే సార్ ఈ మ్యాచ్ అనే కాదు, ఏ మ్యాచ్ అయినా సరే గెలవడం కోసం ఆడతాం, గెలవడం ముఖ్యం. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే గెలిపేయమన్నది అని అసలు ఫిక్స్ అయిపోతాం. బట్ ఏదో ఫార్మాలిటీ కోసం లాస్ట్ వరకు చూస్తాం ఎంత టెన్షన్ బిల్డప్ అయిందనేది. ఇప్పుడు ఇలాంటి టైంలో టీమ్ సెలెక్షన్ పైన చాలా విమర్శ ఉంది సార్. బ్రాండ్ వాల్యూని బట్టే కొందరు సెలెక్ట్ చేస్తున్నారు, ఇన్ఫాక్ట్ చాలా పొటెన్షియల్ ఉన్న వాళ్ళని పక్కన పెడుతున్నారు అని చెప్పేసి. టీమ్ సెలెక్షన్ పట్ల మీకు ఏమైనా కామెంట్ ఉందా? టీమ్ సెలక్షన్ మీద నాకు కంప్లైంట్ ఎప్పుడుందంటే వెన్ దే పిక్ శుభన్ గిల్ని తీసుకొచ్చి అతన్ని వైస్ క్యాప్టెన్ చేసి, అంటే గిల్ ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్, అతనికి అన్ని సూట్ అవుతాయి, కానీ ఈ ఫార్మాట్ అంతగా సూట్ కాదు శుభన్ గిల్. సో శుభన్ గిల్ని ఎప్పుడైతే లాస్ట్ మినిట్లో అతన్ని డ్రాప్ చేసి మళ్ళీ T20 స్పెషలిస్ట్ వైపు మొగ్గారో, ఎప్పుడైతే రింకు సింగ్ టీంలోకి రావడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇషాన్ కిషన్ రావడం, ఐ హ్యావ్ నో కంప్లైంట్. ప్రాబ్లీ బెస్ట్ పాసిబుల్ టీమ్. శ్రేయస్ అయ్యర్ అని మీరు అనొచ్చు, కానీ శ్రేయస్ అయ్యర్ అప్పుడు టీమ్ సెలక్షన్ టైంకి ఈ వాజ్ స్టిల్ ఆన్ ది ఇంజర్డ్ లిస్ట్. సో శ్రేయస్ అయ్యర్కి వచ్చినా కూడా అతనికి ఆ ప్లేస్, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ స్లాట్స్ ఖాళీలు. సో అవైలబుల్ ఇండియాలో బోల్డ్ అంత టాలెంట్ ఉంది. IPL వల్ల వికెట్ మనం ఒక 2-3 టీములు తయారు చేసేంత మనకి ఆ స్కోప్ ఉంది. బట్ అవైలబుల్ టాలెంట్లో బెస్ట్ పాసిబుల్ టీం ఇప్పుడు ఉంది. ఎప్పుడైతే గిల్ ఉంటే మనకు ఆ కంప్లైంట్ ఉండేది. ఇప్పుడు గిల్ వల్ల మీకు 11 కాంపోజిషన్ కూడా డిస్టర్బ్ అవుతాయి, అన్నీ డిస్టర్బ్ అవుతాయి. కానీ ఇప్పుడైతే గిల్ పక్కన పెట్టి అవుట్ అండ్ అవుట్ T20 స్పెషలిస్ట్ కోసం వెళ్ళారు, ఐ థింక్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ అగేన్స్ట్ దిస్ సైడ్. సార్ ప్రతిదానికి ఒక బిగినింగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ఉంటుంది. సో ఇది రోహిత్ అండ్ కోహ్లీ లేని ఒక కొత్త ఇండియన్ టీం ఇది. పాకిస్తాన్ బౌలర్లని భయపెట్టేలా షాట్స్ ఆడే ఆ స్టార్ ప్లేయర్ ఎవరు స్టార్ ప్లేయర్గా ఎవరిని చూస్తున్నారు మీరు టీంలో? అభిషేక్ శర్మ, వితౌట్ ఎనీ అన్డౌటెడ్లీ. అంటే అభిషేక్ శర్మ ఇప్పుడు ఆడుతుంది, అతను ఫియర్లెస్గా ఆడతాడు. ఆ అభిషేక్ శర్మ కనుక ఒకసారి స్టార్ట్ తీసుకున్నాడంటే ఏ బౌలర్ని కూడా అతను కేర్ చేసే పరిస్థితి ఉంది. షాహిన్ షా అఫ్రిది కావచ్చు, ఎవరినైనా. సో అభిషేక్ శర్మ అలాంటి ఇంపాక్ట్ ఆల్రెడీ వరల్డ్లో ఉన్న బౌలర్స్ అందరి మీద క్రియేట్ చేశాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అభిషేక్ శర్మ మీదే వాళ్ళు గురి పెడతారు, వాళ్ళ మ్యాచ్అప్స్ కానీ వాళ్ళ ప్రిపరేషన్ అంతా కూడా అభిషేక్ శర్మని ఎలా అవుట్ చేయాలి, ఆ స్ట్రాటజీ. దానివల్ల పీపుల్ లైక్ ఇషాన్ కిషన్ విల్ గెట్ బెనిఫిటెడ్, ఎందుకంటే ఫోకస్ అంతా అభిషేక్ మీద ఉంటుంది కాబట్టి. ఇషాన్ కిషన్ కూడా ఏమాత్రం తీసుకోని గేమ్ ఆడుతున్నాడు, గ్రేట్ ఫామ్. ఇషాన్ కిషన్ ఇప్పుడున్న ఫామ్లో, అంటే అతను బాల్ని మిడిల్ చేస్తున్న విధానం, ఇటీవల ఆడుతున్న మ్యాచ్లో అతను టైం చేస్తున్న విధానం చూస్తుంటే ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, ఈజ్ ప్రాబ్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్. సో అభిషేక్ శర్మ మీద ఫోకస్ ఉన్నా కూడా ఇషాన్ కిషన్ కుడ్ డూ దట్ స్టార్ట్ అన్ ఫర్ అస్ ఈ పర్టికులర్ మ్యాచ్లో. ఏంటంటే ఇక్కడ మీకు అది కూడా ఇంపార్టెంట్, మీరు మీకున్న ఎక్స్పీరియన్స్. ఇషాన్ కిషన్ ఆల్రెడీ ప్లేడ్ వరల్డ్ కప్స్ 2021లో కూడా, 21 ఇప్పుడు 2021 వరల్డ్ కప్లో ఆడాడు ఇషాన్ కిషన్. వేరే అభిషేక్ శర్మ ఇది ఫస్ట్ వరల్డ్ కప్లో పాకిస్తాన్తో 2-3 మ్యాచ్ ఆడుతున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది చాలా కౌంట్ అవుతుంది. సూర్యకుమార్ కానీ, అభిషేక్ కానీ, బుమ్రా ఇలాంటి వాళ్ళు, అక్షర్ పటేల్, వీళ్ళందరూ వాళ్ళు దే హ్యావ్ సీన్ దట్, దే ఆర్ బీన్ దేర్ డన్ దట్ అంటారు. అట్లా వీళ్ళందరూ గతంలో వరల్డ్ కప్ ఆడి పాకిస్తాన్తో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్రంచ్ మ్యాచెస్లో వాళ్ళు దే విల్ హ్యావ్ సమ్ అడ్వాంటేజ్. సో అలాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఒకరైన బాబర్ ఆజం, అతను ఎప్పుడు వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని అంటూ ఉంటాం, కానీ ఎప్పుడు ఇండియా విషయానికి వచ్చేసరికి ఎప్పుడు తలబడుతూ ఉంటాడు సార్. సో ఈ లైక్ ఇప్పుడున్న మీరు ప్రతి ప్లేయర్ని నిశ్చితంగా పరిశీలిస్తుంటారు కాబట్టి, ఇప్పుడున్న ఫామ్లో అతను మళ్ళీ ఆ వికెట్ సమర్పించుకుంటాడా, లేకపోతే అతన్ని మనం గెలిపిస్తామా, ఏమనిపిస్తుంది? ఒకటి మహేష్, బాబర్ ఆజం మీరు అంటే క్లాస్ ప్లేయర్, అతను కవర్ డ్రైవ్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. కానీ ఈ ఫార్మాట్ మనం శుభ్మన్ గిల్ గురించి ఎలా అనుకుంటున్నామో, బాబర్ ఆజం కూడా ఈ ఫార్మాట్కి అంత సూటబుల్ కాదు. అయితే వాళ్ళు చాలా తెలివిగా అతను సెలెక్ట్ చేశారు. గతంలో చాలా రోజులు అతన్ని T20 ఫార్మాట్లు పక్కన పెట్టారు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైన విషయం అంటే శ్రీలంకలో మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈవెన్ పాకిస్తాన్ ఫైనల్కి వచ్చినా కూడా ఫైనల్ విల్ ఆల్సో హ్యాపెన్ ఇన్ శ్రీలంక. సో శ్రీలంకలో స్లో అండ్ లో పిచెస్ మీద మీకు 200 స్కోర్స్ రావు. సో బాబర్ ఆజం లాంటి వాడు అంటే ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తాడు, అతను మిడిల్ ఆర్డర్లో మిడిల్ ఓవర్స్ని కంట్రోల్ చేస్తాడు అన్న ఉద్దేశంతో. గతంలో ఏం చేసాడు, అతను ఓపెనింగ్ చేస్తే పవర్ ప్లేలో ఓవర్స్ తినేసాడు. అలా కాకుండా దే హ్యావ్ షిఫ్టెడ్ హిమ్ టు మిడిల్ ఆర్డర్. ఓపెనింగ్లో వాళ్ళకి షాహిన్ షా ఫరాన్ అనే ప్లేయరు, తర్వాత సయీం అయూబ్,
వాళ్ళు అగ్రెసివ్గా ఆడతారు. మిడిల్ ఆర్డర్లో వచ్చి అతను ఆ మిడిల్ ఆర్డర్లో ఆ స్టెబిలిటీ ఇచ్చే ఒక రోల్ ఇచ్చారు. సో ఆ రోల్ అతను మొన్న కూడా చూసాం మనం మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో ఐ థింక్ బాబర్ ఆజమ్ విత్ హిస్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ షుడ్ డూ వెల్ అగేన్స్ట్ ఇండియా. కొంచెం టీము పిచ్ నుంచి పక్కకు వద్దాం సార్. ఏదైతే స్పెక్యులేషన్స్ మేము ఆడము అది ఇది అని రకరకాలుగా అంటున్నారు కదా, పాకిస్తాన్ రావాలా వద్దా అని వాళ్ళు ఇంత డ్రామా చేశారు కదా. ఒకవేళ ఇండియా గాడ్ ఫర్బిడెన్ ఇలా అవ్వదు కూడా, ఈ మ్యాచ్ ఓడిపోతే అసలు బాయ్కాట్ చేద్దాం అనుకున్నదాన్ని మళ్ళీ ఆడించారు, ఒక అలాగే ఉంచేసినా సరే బాగుండు అని చెప్పేసి అప్పుడు బ్లేమ్ ఎవరిపైన వేసే అవకాశం ఉందంటారు? లైక్ బోర్డు పైన, ప్లేయర్స్ పైన, లేకపోతే ఈ మొమెంటం క్రియేట్ చేసిన ఈ డ్రామా ఆడుతున్న వాళ్ళ పైన? అంటే మ్యాచ్ ఆడించారు అన్నాం కరెక్ట్గా. మ్యాచ్ ఆడించింది ఇండియా కాదు, ఆడించింది ఐసీసీ, తర్వాత బ్రాడ్కాస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్, ఇండియా ఇంట్రెస్ట్ కాదు నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గెలుపోవటములు అనేవి ఎప్పుడైనా ఎనీ టీమ్ కెన్ బీట్. మనం చూసాం కదా, ఆఫ్ఘనిస్తాన్ కొంత ఉంటే సౌత్ ఆఫ్రికాని ఓడగొట్టాం సార్. అలాంటివి జరుగుతుంటాయి. అది ఇంకోటి ఏంటంటే ఈ మ్యాచ్ పాకిస్తాన్తో మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాల్సిన ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మిగతా అన్ని వీక్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని గెలిస్తే మనం ఆటోమేటిక్గా నెక్స్ట్ రౌండ్కి సూపర్ 8కి వెళ్ళిపోతాం. సో ఈ మ్యాచ్ ఫలితం మీద మన ప్రోగ్రెస్ ఇన్ ద ఛాంపియన్షిప్ మాత్రం మారే అవకాశం లేదు. మన టీం కూడా చేయాల్సిందంటే దే షుడ్ ట్రీట్ ఇట్ జస్ట్ లైక్ ఎ మ్యాచ్. ఓడిపోయినా ఏమి ఇబ్బంది లేదు. ఇంకో రెగ్యులర్ గెలుస్తున్నాం, ఒకసారి ఓడిపోతాం, దాంట్లో దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం బాగా ఆడి ఓడిపోతే పర్లేదు, అలా కాకుండా చేతులు ఎత్తేసి ప్రెషర్ ఫీల్ అయితే ఫీల్ అవ్వాలి. కానీ గెలుపోవటంలో స్పోర్ట్స్లో 2 teams విల్ కంపీట్. ఒక టీం ఖచ్చితంగా ఓడిపోతుంది. మనం ఆ రకంగా ఫిలసాఫికల్గా తీసుకోవాలి. అంతేగాని పాకిస్తాన్తో గెలవడం నాన్ నెగోషియబుల్, ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అని ఇంకొక మాట చెప్పడానికి ఆస్కారం లేదని కూడా ఇప్పుడు అంతా అదే జరుగుతుంది. ఇప్పుడు మన ఎమోషన్స్ని క్యాష్ చేసుకుని ఐసీసీ కానీ బ్రాడ్కాస్టర్ కానీ డబ్బులు సంపాదించుకుంటున్నాం. సో ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడం జరుగుతుంది తప్ప ఎమోషన్స్ ఎందుకు ఉండాలి అసలు? వీ నో, ఇప్పుడు మన సమవుజ్జీలు అయితే ఆ ఎమోషన్స్ ఉన్న అర్థం ఉంది. పాకిస్తాన్ మన సమవుజ్జీ కానే కాదని చెప్పి కొన్ని దశాబ్దాలుగా ప్రూవ్ అవుతా ఉంది. సూర్యకుమార్ కూడా అన్నాడు, ఎక్కడ పోటీ ఉంది, నక్కెక్కడ నాగలోకం ఎక్కడ అన్నట్టు ఉంది. అది ఒకప్పుడు 2000 కంటే ముందు, లేకపోతే 2005-10 వరకు ఏమైనా కొంత కాంపిటీషన్ ఇచ్చేవారు. వసీం అక్రమ్, వకార్ యూనస్, ఇంజమామ్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు తర్వాత కొంత కాంపిటీషన్. కానీ గత 10-15 ఏళ్ళుగా పాకిస్తాన్ ఈజ్ నోవేర్ నియర్ ఇండియా. సో కాంపిటీషన్ లేదు, ఏం లేదు. ఓన్లీ అంటే ఎమోషన్స్. మనం పాకిస్తాన్తో మనం ఏదో అన్ని ఊహించుకొని మన చరిత్ర అన్ని ఆ ఎమోషన్స్నే వాళ్ళు క్యాష్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. సో వీఆర్ ఇండైరెక్ట్లీ ప్లేయింగ్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. సో ఇదంతా మనం పక్కన పెట్టేసి ఇది మ్యాచ్గా చూడాలి. ఓడిపోయినా ఏం ఇబ్బంది ఏం లేదు, ఓడిపోతే నష్టం ఏం లేదు. నేను చెప్పినట్టుగా నెక్స్ట్ రౌండ్ మనం హ్యాపీగా వెళ్ళిపోతాం, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సార్, సిన్స్ యూ మెన్షన్ చాలా వర్డ్స్ చాలా మెజర్ చేసుకొని చెప్పారు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి వెళ్ళనంటుంది, పాకిస్తాన్ ఎక్కడికి రానంటుంది. ఈ పాలిటిక్స్ మధ్యలో అసలు క్రికెట్ ఫన్ అనేది మిస్ అవుతున్నట్టు మీకు అనిపిస్తున్నప్పుడు మీరే అన్నారు, ఈ ఎమోషన్స్, అదర్ అప్లికేషన్స్ ఎక్కువైపోయాయి, స్పోర్ట్స్మెన్షిప్ తక్కువైపోయింది అని చెప్పేసి. మీకు అలా అనిపిస్తుందా? లాంగ్ రన్లో డెఫినెట్గా ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగిస్తున్న అంశాలే మహేష్. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర రాకపోవడం. ఇప్పుడు ఏషియా కప్ అనేది జరుగుతుంది. ఏషియా కప్ నెక్స్ట్ ఏషియా కప్ జరుగుతుందని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ పాకిస్తాన్, వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ బంగ్లాదేశ్. మరి మెయిన్ టీమ్స్ ఆడకపోతే శ్రీలంకతో కూడా మనకు సంబంధాలు అన్నిసార్లు అంత గొప్పగా ఉండవు. ఇలాంటి సిచ్యుయేషన్లో ఏషియా కప్ జరపడం కూడా చాలా కష్టమైన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మేము మీ హోమ్కి మీరు మా దేశానికి రావద్దు అంటే ఈ రకమైన కండిషన్స్ ఉంటే చాలా కష్టమైన పరిస్థితి. ఐడియల్ సిచ్యుయేషన్ అలాంటి ఉండకూడదు. స్పోర్ట్స్ని పాలిటిక్స్ని దూరంగా పెట్టాలి. కానీ ఇన్ రియాలిటీ దట్ విల్ నెవర్ హ్యాపెన్. స్పోర్ట్స్ని మనం రాజకీయాల్ని విడదీసి చూడడం అనేది జరిగే పని కాదు. సో ఇప్పుడు మీరే అంటున్నారు రెండు విడదీసి చూడాలని చెప్పేసి. ఇప్పుడు బీసీసీఐ లైక్ తనకున్న ఆర్థిక బలంతో ఐసీసీని శాసిస్తోంది, అందుకే పాక్ క్రికెట్ అనేది అనగారిపోతుంది అని చెప్పేసి అంటారు. యాజ్ అ సీనియర్ అనలిస్ట్ మీరు ఎన్నో టీమ్స్ చూస్తుంటారు, నాట్ జస్ట్ పాకిస్తాన్, ఇండియా చూస్తుంటారు, అన్ని టీంలో అసలు ఏం జరుగుతుందని చూస్తుంటారు. ఆ వాదనలో ఏమైనా నిజం ఉందా? నిజంగానే ఏమన్నా పాకిస్తాన్ టీంని బీసీసీఐ ఇలా చేస్తుంది అని చెప్పేసి అనుకున్న ఆర్థిక బలంతో? అది ఇంప్రెషన్, జనరల్ ఇంప్రెషన్. అది పాకిస్తాన్ ఏదో మనం డ్యామేజ్ చేస్తున్నాం అని చెప్పి. కానీ పాకిస్తాన్ వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటున్నారు. మీరు చూడండి, టిల్ రీసెంట్లీ పాకిస్తాన్ వాళ్ళ దేశంలో వాళ్ళ మ్యాచ్లు జరపలేని పరిస్థితులు మనం చూసాం. ఎందుకంటే కొన్నేళ్ల క్రితం అయితే అరౌండ్ 2010-12 ఆ టైంలో శ్రీలంక టీం అక్కడికి వెళ్తే శ్రీలంక ప్లేయర్స్ మీద అటాక్ జరిగింది. ఒకరిద్దరు ప్లేయర్స్ గాయపడ్డారు, సమరవీర లాంటి ప్లేయర్స్ గాయపడ్డారు. సో అందుకని పాకిస్తాన్ వెళ్ళడానికి అక్కడ సెక్యూరిటీ థ్రెట్ ఉందని చాలా వెళ్ళలేదు. దానివల్ల వాళ్ళ
నష్టం జరిగింది బేసిక్ గా. ఇండియా చేసిన నష్టం ఏం లేదు. ఇండియా పాకిస్తాన్ మనం అలాంటి వాళ్ళకి కాదు. మన ఇండియాలో జరిగినప్పుడు వాళ్ళని మనం 2 చేతులతో ఆహ్వానిస్తున్నాం. టిల్ రీసెంట్ 2023 వరల్డ్ కప్ లో వాళ్ళు వచ్చి మన అహ్మదాబాద్ లో మ్యాచ్ ఆడారు. ఇందాక మీరు చెప్పినట్టు అలాంటి అవాంఛనీయ సంఘటనలు మన దగ్గర జరగకూడదు. మన హైదరాబాద్ లోనే హైదరాబాద్ లోనే ఎక్కువ మ్యాచ్లు ఆడారు. సో పాకిస్తాన్ నికి మనం ఎప్పుడు ఆహ్వానిస్తున్నాను. మనం పాకిస్తాన్ ఎందుకు వెళ్ళామంటే అక్కడ జనరల్ గా థ్రెట్ పర్సెప్షన్ ఖచ్చితంగా ఉంది. గతంలో కూడా అనేక సందర్భాలు అది ఒక టెర్రరిస్ట్ దేశంగా మనకు అందరికీ తెలుసు. అక్కడ ఎప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందో ఎవరికి తెలియదు. అందుకే చాలా టీమ్స్ అక్కడ వెళ్ళడానికి ఇష్టపడవు. దానివల్ల అంతేగాని ప్రత్యేకంగా పని కట్టుకుని మనం పాకిస్తాన్ వ్యతిరేకంగా చేస్తుంది ఏమి లేదు. మన ఇండియాలో జరిగినప్పుడు మనం ఎప్పుడు కూడా ఈసారి ఈ T20 వరల్డ్ కప్ కూడా మనం వాళ్ళని రమ్మనే అన్నాం. బట్ వాళ్ళంతటా వాళ్ళు దే సెడ్ వీఆర్ నాట్ కమింగ్, వీ విల్ ప్లే ఇన్ న్యూట్రల్ కంట్రీ అంటే వాళ్ళ హైబ్రిడ్ మోడల్లో వాళ్ళకి మనం శ్రీలంకలో మ్యాచ్లు జరపడానికి ఒప్పుకున్నాం. ఇప్పుడు మీలోని స్పోర్ట్స్ అనలిస్ట్ కి మీలోని ఇండియన్ కి మధ్యలో చిన్న కాన్ఫ్లిక్ట్ ఎదురయ్యే ప్రశ్న. ఓ పక్క దేశ సరిహద్దుల్లో ఈ గొడవలు జరుగుతుంటే అసలు మ్యాచ్లు ఏంటి, స్పోర్ట్స్మెన్షిప్ ఏంటి పక్కన పెట్టేయండి, దానిపైన ఫోకస్ చేయండి అంటారు. యాజ్ ఎ అనలిస్ట్ అండ్ మీలోని ఇండియన్ దీన్ని ఎలా తీసుకుంటారు? అంటే ఇప్పుడు మనం వాళ్ళతో డొమెస్టిక్ మ్యాచ్లు ఆడితే, లేకపోతే ఐపీఎల్లో వాళ్ళని ఆడనిస్తే, వాళ్ళ బోర్డుకి ఏదైనా ఆదాయం వచ్చే మార్గాలు మనం కలిగిస్తే అప్పుడు దానికి మనం ఫీల్ కావాలి. మల్టీనేషనల్ టోర్నమెంట్స్ ఇలాంటి వరల్డ్ కప్ లాంటి వాటిలో ఆడడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో దేశాలు అట్లా ఆడుతుంటాయి. ఎన్నో దేశాలకి ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇలాంటి వరల్డ్ కప్స్ లాంటివి వస్తాయో దాంట్లో ఆడతారు వాళ్ళు. దానికి మనం పని కట్టుకుని వాళ్ళతో బయలెటరల్ సిరీస్లు ఆడుతుంటే, లేకపోతే టెస్ట్ మ్యాచ్లు ఆడడం మనం ఎప్పుడో 2004 or 2005 తర్వాత మనం ఆడలేదు. వీఆర్ నాట్ ప్లేయింగ్ టెస్ట్ మ్యాచెస్. సో బయలెటరల్ అనేది కంప్లీట్గా మనం పక్కన పెట్టేసాం. సో అలాంటప్పుడు అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కటి నాకు అబ్జెక్షన్ ఏంటంటే, ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, ఇంత మనకు పాకిస్తాన్తో ఆడకూడదని మన వాళ్ళు ఫీల్ అవుతున్నా సరే, జస్ట్ బికాస్ కమర్షియల్ కన్సిడరేషన్లో ఏషియా కప్ లాంటి చోట్ల 2 టీమ్స్ని ఒకటే గ్రూప్లో పెట్టడం, అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఖచ్చితంగా జరిగేటట్టుగా పెట్టడం, తర్వాత మీరు డ్రా కూడా ఎలా వేస్తారంటే మళ్ళీ వీళ్ళు ఇంకో 2 సార్లు కనీసం ఆడేటట్టుగా చేయడం, ఇది నాకు అబ్జెక్షన్. ఎందుకంటే మన జనరల్ పబ్లిక్ ఫీలింగ్ ఎలా ఉంది, పాకిస్తాన్తో వీలైనంత వరకు మనం ఆడొద్దు. సో ఖచ్చితంగా ఆడాల్సి వస్తే ఆడదాం. అంతేగాని కేవలం మనీ కన్సిడరేషన్తో రెండింటిని ఒకటే గ్రూప్లో పెట్టి మ్యాచ్ని ఆర్టిఫిషియల్గా వీళ్ళిద్దరు పార్టిసిపేట్ అయ్యేలా చేయడం, దాని మీద నాకు అబ్జెక్షన్ ఉంది. దాని విషయంలో మన ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు వాళ్ళు. అలా కాకుండా మీరు ఖచ్చితంగా ఆడాల్సిన పరిస్థితి. వాళ్ళు వేరే గ్రూప్లో ఉన్నారు, మన వేరే గ్రూప్లో ఉన్నాం. ఇద్దరు క్వాలిఫై అయ్యారు, సెమీఫైనల్లో క్వాలిఫై అయ్యారు. సెమీఫైనల్లో వీ హ్యావ్ టు ప్లే దెమ్. అది వదిలేసుకుంటే మనకే నష్టం జరుగుతుంది కదా. సో అలాంటప్పుడు ఆడాలి. అంతే తప్ప తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్తో మనం మల్టీనేషనల్ టోర్నమెంట్స్లో ఆడడం విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అంతేగాని పని కట్టుకుని ఒక ఏషియా కప్ క్రియేట్ చేసి దాంట్లో కనీసం 2 టీమ్స్ 3 సార్లు తడపడేట్టుగా మీరు డ్రా తయారు చేసి ఆ రకంగా ఆడడం అనేది దాని విషయంలో నాకు ఖచ్చితంగా అబ్జెక్షన్స్ ఉన్నాయి. సార్, ఈ ఎమోషనల్ ఫ్యాక్టర్ లేకపోతే, ఇండియా పాక్ అనే ఎమోషనల్ ఫ్యాక్టర్ లేకపోతే మనం ఎన్నో టీములతో గెలిచే కొన్ని టీమ్స్ ఉంటాయి, చాలా ఈజీగా గెలిచేస్తాం. అలాంటి టీంలో ఇది ఒకటి. యాక్చువల్లీ వీళ్ళు ఒక ప్రాపర్ క్రికెట్ ఆడకుండా ఎప్పుడు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ బీసీసీఐని నిందిస్తూ దానిపైన ఇప్పుడు పడి ఏడుస్తూ ఉంటుంది. సో లైక్ మీకు అది ఎప్పుడు అది ట్రూ అనిపిస్తుందా? వీళ్ళు ఇంతే చేస్తుంటారు, వీళ్ళు ఒక ట్రూ స్పోర్ట్స్మెన్షిప్ క్రికెట్ ఆడరు అని మీకు అనిపిస్తుంటారు కదా? ఇందాక మీరే అన్నారు యాక్చువల్లీ, వీళ్ళు ప్రాపర్ క్రికెట్ ఆడకుండా ఇలాంటివన్నీ చేస్తుంటారు, మేము అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అని చెప్పి. అంటే వాళ్ళు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఒక బౌలర్ ఉస్మాన్ తారిక్ చెప్పాము, అతని యాక్షన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అంటే కాంట్రవర్షియల్ యాక్షన్స్, కాంట్రవర్షియల్ పనులు, అంటే వాళ్ళు ఏది సరైన దారిలో వెళ్ళరు, అన్ని ఎప్పుడు దొడి దారినే వెళ్దాం అనేది. తర్వాత ఈ పాకిస్తాన్ ఎక్స్ క్రికెటర్స్ అందరికీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అక్కడ రన్ అవుతున్నాయి. ఎప్పుడు ఇండియాని బ్లేమ్ చేస్తూ ఇండియా మీద ఆడిపోసుకుంటూ ఆ యూట్యూబ్ ఛానల్ బతికేస్తున్నాయి. సో ఏది జరిగినా కూడా దాన్ని కొన్నంతలు చేయడం, దాన్ని ఈ రకంగా బ్లేమ్ చేయడం అనేది అక్కడ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి ఇంక వేరే రకమైన ఇన్కమ్ సోర్సెస్ లేవు. సో ఇండియాని బ్లేమ్ చేసుకుని బతికేస్తున్నారు వాళ్ళు. దాంట్లో మీరు ఏమైనా చేయండి, ఎలా అయినా చేయండి, వాళ్ళు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని కానీ వాళ్ళు గట్టిగా అరిచి, మన ఆర్నబ్ గోస్వామిలే అరిచి రకరకాల ఓవర్ యాక్షన్ అనేది పాకిస్తాన్ సైడ్ నుంచి ఉంటూనే ఉంటుంది. ప్రతిదాన్ని చాలా భూతద్దంలో చూడడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇదంతా కూడా డ్రామా, ఇట్ ఇస్ ఆల్ డ్రామా. అన్నిటికీ కూడా దాని వెనకాల ఈ మనీ ఆస్పెక్ట్ ఉండే ఈ సోషల్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ డూయింగ్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్ మనీ. కానీ రియల్ ఎమోషన్స్ కావే యాక్చువల్లీ. ట్రూ సార్. అండ్ ఇంతకుముందు కూడా అంటే ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఎక్కువ వచ్చేసరికి, ట్విట్టర్లో వచ్చేసరికి చాలా వరకు ట్రాన్స్పరెంట్ గా ఉండేసరికి అనలైజ్ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కసి అది ఇవన్నీ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఒక బ్రాడ్కాస్టర్ గేమ్ అని మొన్నటి వరకు అసలు ఆడమని చెప్పేసి, అలా ఆడకుండా బాయ్కాట్ చేసేస్తే
ఫర్ బ్రాడ్కాస్టర్స్ చాలా వరకు లాస్ వస్తుందని మొత్తానికి ఏవో పైరవీలు చేసి ఈ దౌత్యాలు అవన్నీ చేసి మొత్తానికి ఓకే చేశారు అని చెప్పేసి అంటుంది. సో అసలు వాళ్ళు ప్రాపర్ క్రికెట్ ఆడినప్పుడు ఇంకా కసితో ఆడాలి అన్న పాయింట్ లేదు కదా సార్ ఇక్కడ. ఇప్పుడు ఇదంతా కాంప్రమైజ్ ఫార్ములా అంతా కూడా బ్రాడ్కాస్టర్ కోసం చేసింది, అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే ఇది కానీ జరగకపోతే బ్రాడ్కాస్టర్ ఇప్పటికే ఐసీసీ ఈవెంట్స్ చేయడం వల్ల మాకు చాలా నష్టం వస్తుందని స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు ఓపెన్గా అనడం, మేము విడ్రా అవుతామని అన్నారని ఆ మధ్య వార్తలు వచ్చినాయి. అయితే తర్వాత ఐసీసీ ఖండించిన దాన్ని స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఖండించారు, లేదు అలాంటిది ఏం లేదు. కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏంటంటే దే ఆర్ ఎన్కరింగ్ లాట్స్ అండ్ లాసెస్. ఎందుకంటే వాళ్ళు ఆశించిన పోటీకి వెళ్ళి చాలా పెద్ద అమౌంట్లో వాళ్ళు బిడ్డింగ్ చేశారు అండ్ వాళ్ళు రికవర్ చేయడం అనేది రావట్లేదు. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా జరగకపోతే అది నిజంగా చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకనే కాంప్రమైజ్ ఫార్ములా చేసి దీనివల్ల యాక్చువల్గా ఇప్పుడు బంగ్లాదేశ్ని ముస్తఫిజుర్ని ఎందుకు వద్దనుకున్నారు మన వాళ్ళు? ముస్తఫిజుర్ ఆడడం వల్ల మనకి బంగ్లాదేశ్లో మన మైనారిటీస్ మీద అటాక్స్ జరుగుతున్నాయి, ముస్తఫిజుర్ వాళ్ళు ఎందుకు ఆడిస్తున్నాం అని చెప్పి బంగ్లాదేశ్ మీద ఒక రకమైన నెగిటివ్ సెంటిమెంట్ జనరేట్ అయింది. కానీ అల్టిమేట్గా ఇప్పుడు ఏమైంది, బంగ్లాదేశ్ గాట్ బెనిఫిటెడ్. వాళ్ళు ఈ వరల్డ్ కప్లో ఆడలేదు, ఆడిన వాళ్ళు ఫస్ట్ రౌండ్లో వెళ్ళిపోతారు, ఆడిన 2-3 మ్యాచ్లో వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇప్పుడు ఏం బెనిఫిట్ అయిందంటే వాళ్ళ మీద వరల్డ్ కప్ ఆడడానికి ఎలాంటి పెనల్టీస్ రావట్లేదు. రెండోది దే ఆర్ గెటింగ్ అన్ అడిషనల్ ఐసీసీ ఈవెంట్, ఈ ఛాంపియన్స్ ట్రోఫీనో T20 వరల్డ్ కప్ వాళ్ళు బంగ్లాదేశ్లో జరుపుతామని చెప్పి వాళ్ళకు ఒక వరం ఇచ్చింది ఐసీసీ. ఎవరిచ్చారు? జైషా ఇచ్చాడు. సో దానివల్ల కూడా ఒక నెగిటివ్ సెంటిమెంట్ అనేది నేను చూస్తున్నాను, చాలా చోట్ల కామెంట్స్ వస్తున్నాయి. ఏంటంటే మీరు అల్టిమేట్గా ఇప్పుడు ముస్తఫిజుర్ని బయటకు పంపించారు, అల్టిమేట్గా వీఆర్ బెనిఫిటింగ్ బంగ్లాదేశ్. ఈ హోల్ ఎపిసోడ్లో బంగ్లాదేశ్ గాట్ బెనిఫిటెడ్ ఇన్ఫాక్ట్. సో ఇదంతా కూడా ఒక డ్రామా ఏంటంటే జస్ట్ టు హెల్ప్ ది బ్రాడ్కాస్టర్. ఎందుకంటే ఇప్పుడు కనుక బ్రాడ్కాస్టర్ నష్టపోతే నెక్స్ట్ టైం టెలివిజన్ రైట్స్ కోసం ఐసీసీ వెళ్ళినప్పుడు దే విల్ నాట్ బి ఎనీ టేకర్స్. సో అందుకని ఇదంతా కూడా ఈ మ్యాచ్ ఎలాగానే జరిపించారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితేనే ప్రపంచ క్రికెట్ ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది, ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఎంటైర్ క్రికెట్ ఇకో సిస్టమ్ అని ఒక మాట వాడు. సో ఆ బెనిఫిట్ కోసం ఇప్పుడు జరుగుతున్న డ్రామా స్పోర్ట్స్మెన్షిప్ ఎంటైర్. అంటే క్రికెట్ అనేది ఒక ఆటగా కాకుండా ఒక ప్యూర్ కామర్స్గా మారిపోయింది, పూర్తిగా కామర్స్గా మారిపోయింది. కమర్షియల్ కన్సిడరేషన్స్ వాటికే ఎక్కువ మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎంత లాస్లో ఉండి కూడా వాళ్ళు ఈ డ్రామాలు చేయడం ఏంటో, అంటే మరీ తెగదాకా తెచ్చుకొని మరీ ఎక్కువగా లాగేస్తూ సరే ఓ పని చేద్దాం, ఆడదాం, ఎంతో కొంత వర్కౌట్ అవుతుందాం అని చెప్పేసి మళ్ళీ పైరవీలు చేసిన తర్వాత మళ్ళీ ఆడదాం అనుకోవడం. టోటల్ ఓవరాల్గా అయితే ఇప్పుడు మళ్ళీ ఒక ఎంత లేదన్నా ఒక చిన్న సైజ్ ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ సెట్ అయ్యాయి. సో అన్నిటికీ February 15th శివరాత్రి సమాధానం, ఆ రోజే మన సెలబ్రేషన్స్ కూడా. దీని గురించి క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, ఆల్రెడీ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ 15th వరకు ఎలా వాటిని న్యూట్రల్ చేసుకోవాలా అన్న ఆ ఊహాగణాలకి మీ అనాలిసిస్ ఇప్పుడు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.